ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. జేహోజీ బోర్డింగ్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా పేరు పొందాలండి. ఇప్పుడు మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చెప్పుకుంటున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన పని మీద ప్రసంగం చేస్తున్న సందర్భంలో ఆయన వచ్చిన జనసమూహం తండ్రి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాటలు అన్నమాట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. సాత్వికం అంటే చాలా దీన మనసు అన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా సాత్వికాన్ని కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. ఎట్టవారి పట్ల ఈర్ష్య, ద్వేష, అసూయ అలాంటివి మనం ఇవ్వకూడదు. అయితే నా ప్రియమైన సముద్ర చూడండి, మనం క్రైస్తవ బిడ్డలుగా చెప్పుకుంటున్నాం. మనం ఏం చేయాలంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాం. అంటే మనం క్రైస్తవ బిడ్డలను కనుక మన క్రియలన్నీ కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా కనిపించే విధంగా ఉండాలన్నమాట నా ప్రియమైన సముద్ర. ఎందుకంటేనండి ఇక్కడ అబ్రహాం మొదలుకొని ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథంలో యోహాను గారి వరకు కూడా చాలా సాత్వికంగా జీవించాలని వాళ్ళు ప్రేమిస్తుంటారు. అంటే అందులో ఒక చూడండి, అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలి ఇవ్వడానికి ఆయన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో విశ్వాసం అనేది దాన్ని ఏ విధంగా ఆయన కనపరిచాడు చూడండి, క్రియల ద్వారా కనపరిచాడు. తనకు ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వడానికి లేదు. వినిపించకపోవడం వల్ల ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. అక్కడ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే నా ప్రేమిస్ ఉంటారా, సాత్వికుడిగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే అబ్రహాముకి ఏ విధమైన బిరుదు ఉందంటే ఇంకా తర్వాత వచనంలో ఉందండి. అబ్రహాము దేవునికి స్నేహితుడంట. చూడండి ఎంత మంచి మాట. అబ్రహాము దేవునికి స్నేహితుడంట. అంటే మనం సాత్వికంగా ఎప్పుడైతే ఉంటామో దేవునికి స్నేహితులు అయ్యే భాగ్యం దేవుడు మనకు కనిపిస్తారండి. అయితే అదేవిధంగా ఇక్కడ మోషే గారు కూడా ఎంతో దేవునికి చాలా దేవుడే చెప్తున్నాడు మోషే గారిని ఏంటంటే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని చెప్తున్నాడు. చూడండి, ఆయన మిర్యాము, అహరోను వాళ్ళ సహోదరులు కూడా వాళ్ళు యొక్క మోషే గారిని ఎంత భయంకరంగానో ఈర్ష్య చేత అసూయ చేత చాలా సణుగుడు గుణుకుంటూ ఉండేవారు. అయితే దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క మిరియంని చాలా భయంకరంగా అక్కడ శిక్షించడం మనం చూస్తున్నాం. తన పుస్తకాలు వచ్చే విధంగా ఇంత భయంకరమైన వ్యాధిని కలిగించడం మనం చూస్తున్నాం. అంటే నా ప్రియమైన సోదరులారా, ప్రతి ఈర్ష్యకి, ప్రతి ద్వేషానికి, ప్రతి అసూయకి కూడా దేవుడు శిక్ష అనేది విధిస్తాడండి. అందుకే మనం ఎప్పుడు కూడా సాత్వికమైన మనసును కలిగి ఉండేవాళ్ళకి మనం ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుంటారు. భూలోకం స్వతంత్రించుకుంటారండి. అట్ ద సేమ్ టైం పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. అంటే ఇక్కడ క్రియలు మనం మంచిగా చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు దేవుడు పరలోక రాజ్య భాగ్యాన్ని మనం నిర్వహిస్తారండి. భూలోకంలో మనం ఏ విధంగా అయితే భూలోకాన్ని స్వతంత్రించుకునే పరిస్థితి మనకు ఏ విధంగా అయితే ఉంటుందో పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతమంట. ఎందుకంటే క్రియలు అనేకమైన మంచి క్రియలు చేస్తూ ఉన్నారు. ఎవరంటే యోసేపు కూడా అండి. యోసేపు